ప్రేమించిన వాడి కోసం తల్లిదండ్రులను ఎదిరించింది. పేరెంట్స్ ఒప్పుకోలేదని వారితో తెగదెంపులు చేసుకుని నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంది. పండంటి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత భర్త అసలు రూపం బయటపడింది. కానీ తల్లిదండ్రులకు ముఖం చూపించలేక, భర్తతో ఉండలేక పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా మధిరలో జరిగిన ఈ విషాద గాథ ఎవరిది? భర్తలో భయపడిన అవలక్షణాలేంటి? వాచ్ ది స్టోరీ. మౌనిక అలియాస్ ప్రేజా అనే మహిళ తన ఇద్దరి పిల్లలకు ఉరితీసి ఆమె కూడా ఉరివేసుకుని చనిపోయింది. మౌనిక ఆత్మహత్యకు కారణాలేంటి? పిల్లల్ని కూడా చంపేసే అంత కష్టం ఆమెకు ఏం వచ్చిందనే ప్రశ్నలకు దొరుకుతున్న సమాధానాలు స్థానికులను కన్నీటి పర్యంతం చేస్తున్నాయి. సూర్యాపేటకు చెందిన మౌనిక పేరెంట్స్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. పేరెంట్స్ ఇద్దరు లెక్చరర్స్ కావడంతో ఆమె కూడా చదువులో చురుగ్గా ఉండేది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 6 ఏళ్ల క్రితం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం మౌనిక ఓ ఇన్స్టిట్యూట్ లో చేరింది. అదే టైంలో బాజీ అనే వ్యక్తితో ట్రైన్ లో పరిచయం ఏర్పడింది. అనుకోకుండా ఇద్దరు ఒకే ఇన్స్టిట్యూట్ కావడంతో అక్కడ వారి పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమ విషయాన్ని మౌనిక తన తల్లిదండ్రులకు చెప్పింది. కానీ మతాంతర వివాహాన్ని పేరెంట్స్ అంగీకరించలేదు. 20 ఏళ్లు పెంచిన తల్లిదండ్రులు కాదని తర్వాతి 60 ఏళ్ల జీవితం కోసం ఆలోచించింది మౌనిక. అందుకే పేరెంట్స్ తో తెగదెంపులు చేసుకుని నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ టైంలో మౌనిక పేరును ప్రేజాగా మార్చాడు బాజీ. వారిద్దరికి ఇద్దరు పండంటి పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాత బాజీ అసలు రంగు బయటపడింది. భర్త బాజీ ఏ పనిపాట లేకుండా బలాదూర్గా తిరుగుతున్నాడని ప్రేజా తెలుసుకుంది. అంతేకాదు బైకులు, సెల్ ఫోన్ల చోరీ ఆయన వృత్తిగా మారిపోయింది. చైన్ స్నాచింగ్ కేసుల్లో పోలీసులు ఆయన్ని అరెస్టు కూడా చేశారు. ఈ విషయం తెలుసుకున్న మౌనిక షాక్ గురైంది. భర్త నిజ స్వరూపాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి మాత్రం అంగీకరించలేకపోయింది. ఓ దొంగ కోసం తల్లిదండ్రుల్ని దూరం చేసుకున్నానని తల్లడిల్లిపోయింది. పేరెంట్స్ కి ముఖం చూపించలేక చావుని మార్గంగా వెతుక్కుంది. తాను చనిపోతే పిల్లల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఆమెను కలిసివేసింది. పిల్లల్ని కూడా చంపేయడం తప్ప మరో మార్గం లేదని ఆ విషయంలో నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడువుగా పిల్లలను ఉరితీసి ఆమె కూడా చనిపోయింది. మౌనిక మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. దొంగతనాల కేసులో పోలీసుల అదుపులో ఉన్న బాజీని బయటకు పంపారు. ప్రేమ పేరుతో మౌనికను ట్రాప్ చేశాడని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల్లోనే పెళ్లి చేసుకున్నాడని చెబుతున్నారు. జులాయిగా తిరిగే వ్యక్తుల మాయమాటలు నమ్మి మరే అమ్మాయిలు మోసపోవద్దని మౌనిక బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో బాజీ అరెస్ట్ అయ్యాడు. మౌనిక పేరెంట్స్ ఆయనపై కేసు పెడతారా, న్యాయ పోరాటం చేస్తారా అనేది తేలాల్సి ఉంది.